కడప టీడీపీ ఇన్ఛార్జ్ మాధవ్ రెడ్డి పైన ఫైర్ అయిన వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు. మాధవ్ రెడ్డి డిప్యూటీ సీఎం అంజద్ బాషాపై అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతుంది. నోరు అదుపులో పెట్టుకోవాలి. అభివృద్ధి సంక్షేమం నీకు ఏం తెలుసు? నీ భర్త శ్రీనివాసులు రెడ్డి, మీ మామ రాజగోపాల్ రెడ్డికి తెలుసు ఏం అభివృద్ధి జరిగిందని. మాధవ్ రెడ్డి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు హయాంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలి. రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజద్ బాషాకు విమర్శించే అర్హత నీకు లేదు. నీ సంస్కారానికి అందరూ హేళన చేస్తున్నారు నిన్ను. సంక్రాంతి పండుగకు ఒకేసారి వచ్చే బుడబుక్కలోళ్ళులాగా నిన్ను విమర్శించాడు. అంతేగాని వాళ్ళ కులానికి హేళన చేయలేదు. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా కడపలో ఎక్కడ పోయినా శభాష్ అనిపించుకుంటే ఏకైక మొగోడు అంజద్ బాషా అన్న. కడపలో ఎక్కడ చూసావు మాధవిరెడ్డి? రోడ్లు మరమ్మతులు చేయకుండా ఉండేవి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎక్కడ పోయావు నువ్వు మాధవరెడ్డి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకో ముందు. మాధవిరెడ్డి మనస్తత్వం మర్చిపోయి మాట్లాడుతుంది. అభివృద్ధిని నిరూపించుకోవడానికి మేము సిద్ధం, నువ్వు సిద్ధమా? రాబోయే ఎన్నికల్లో అంజద్ బాషా అన్నను గెలిపించుకుంటాం మా ప్రాణాలు పెట్టి. ఒక అడయాయి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే కలిసికట్టుగా వచ్చిన అంజద్ బాషా అన్న 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. మాధవరెడ్డికి చంద్రబాబు నాయుడుకు తెప్పిస్తాం హార్ట్ అటాక్. రాబోయే ఎన్నికల్లో 108 అంబులెన్స్ తీసుకొని రెడీగా పెట్టుకో. నీకు తెప్పిస్తాం హార్ట్ అటాక్. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా రోజాను ఎంత అసహాయంగా మాట్లాడారు కదా. అప్పుడు తెలీదా రోజా మహిళ అని? ఇప్పుడు నీ భార్యకు మాట్లాడితే ఇంత కోపం వస్తుంది శ్రీనివాస్ రెడ్డి. మాధవరెడ్డి డిప్యూటీ సీఎం అంజద్ బాషా పేరును జపం చేయడం ఎందుకు? టీడీపీ ప్రభుత్వ హయాంలో కడప నియోజకవర్గంలో శ్రీనివాస్ రెడ్డికి ఒక రోడ్డు అయినా వేయించాడా? సుపరిచితమైన ఏటీ అగ్రహారం నందు గల హరిత హాస్పిటల్ ఇప్పుడు పూర్తి స్థాయి అత్యాధునిక వైద్య పరికరాలతో మీ ముందుకు వచ్చింది. విశేష అనుభవం గల డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. పీడియాట్రిక్స్ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి ఎంబీబీఎస్ డిసిహెచ్ గారిచే నవజాత శిశువులకు, చిన్నపిల్లలకు అన్ని సమస్యలు చూడబడును. వెంటిలేటర్ సదుపాయం కలదు. ఎన్ఐసియు మరియు పిఐసియు, సెంట్రల్ ఆక్సిజన్, ఫోటోథెరపీ, ఆక్సిజన్ నెబ్యులైజేషన్, పెడియాట్రిక్ సర్జరీ, ఇంకా అన్ని రకాల టీకాలు వేయబడును. డెర్మటాలజీ మరియు కాస్మెటాలజీ విభాగం నందు డాక్టర్ ఆళ్ల శిరీష ఎండిడివిఎల్ గారిచే చర్మ సంబంధిత సమస్యలు చూడబడును. అన్ని రకాల చర్మ, జుట్టు, గోరు, స్త్రీల సమస్యలు చూడబడును. అవాంఛిత రోమాలకు నొప్పి లేకుండా లేజర్ చికిత్స, పచ్చబొట్టు తొలగించే లేజర్ చికిత్స, బొల్లికి లేజర్ మరియు శస్త్రచికిత్స కలదు. మరియు జారిన చెవి రంధ్రమును సరిచేయుట, పిఆర్పి పీల్స్, పులిపిర్లు, మొటిమలు, గుంటలకు చికిత్స, అన్ని రకాల కణితులు తీయబడును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అత్యాధునిక కాస్మెటిక్ ట్రీట్మెంట్స్, బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్ లిఫ్ట్, హైడ్రా ఫేషియల్ మొదలైనవి మన హాస్పిటల్లో ఇప్పుడు అందుబాటు. సౌకర్యములు గల లాబొరేటరీ సదుపాయం కలదు. అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ 24/7 అందుబాటులో కలరు. ఫార్మసీ సౌకర్యం కలదు మరియు ఎక్స్రే సదుపాయం కూడా కలదు. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు. హరిత హాస్పిటల్, ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్, చుట్టుగుంట సెంటర్, గుంటూరు 4.